భరద్వాజ గారు, ఈ మధ్య చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక సీక్రెట్ లీక్ చేస్తున్నారు. మెగా సీక్రెట్స్ అన్నీ బయటపెడుతున్నారు. గతంలో జరిగినవన్నీ కూడా ఏంటి, ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు, ఏంటి పరిస్థితి, ఆయన ఇప్పుడు బయటపడడానికి కారణాలు ఏంటి? ఇన్ని రోజులు కాస్త బ్యాలెన్స్డ్గా మాట్లాడే మెగాస్టార్ సీక్రెట్స్ రివీల్ చేయడంలో ఏమనుకుంటున్నారు? ఏంటి, ఏం నడుస్తుంది బయట చర్చలు? అంటే ఆయన చాలా కాలంగా ఇండస్ట్రీలో తన కెరియర్ ప్రారంభమైనప్పటి నుంచి రకరకాల ఇబ్బందులు పడ్డాడు ఆయన. పడ్డప్పటికీ వాటి గురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించేవాడు కాదు. అంటే వర్క్హాలిక్గానే తన కెరియర్ని నడుపుకుంటూ వచ్చాడు ఆయన ఇప్పటిదాకా. అయితే ఈ మధ్య కాలంలో వేదికల మీద నెమ్మదిగా ఆ రోజుల్లో తను అనుభవించినటువంటి రకరకాల ఇబ్బందుల్ని వీటిని నెమ్మదిగా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఫ్యామిలీ స్టార్ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి జరిగింది. విజయ్ దేవరకొండకి చిరంజీవికి మధ్యలో ఒక కాన్వర్జేషన్ జరిగింది. దాంట్లో రకరకాల ప్రశ్నలు అడిగాడు విజయ్ దేవరకొండ. అంటే ఇప్పుడు సోషల్ మీడియాతో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము, మీకు ఎలా ఉండేది ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగాడు. ఆయన పద్ధతిలో ఆ రోజుల్లో ఎలా ఉండేది అనేది చెప్పాడు. అలాగే కొంత మోటివేషనల్గా కూడా ఉపయోగపడే పద్ధతిలో చెప్పాడు కొన్ని. అందులో ఒకటేంటంటే, తను సినిమా హీరోగా వెళ్ళాలి అనుకుంటూ ఉన్న టైంలో, అంటే 78లో 77లో ఎంటర్ అయ్యాడు ఈయన. ఆ టైంలో పాండీ బజార్లో ఒక గ్రూప్ ఉన్న దగ్గరికి వేరే ఫ్రెండ్ తను తీసుకెళ్ళాడని, తీసుకువెళ్ళినప్పుడు ఏమవుదామని వచ్చావని అడిగాడట అక్కడ ఆ గ్రూప్ లీడర్. అడిగితే నేను హీరో అవుదామనుకుంటున్నాను అన్నాడట ఈయన. ప్రతోడు హీరో అవుదామనే వస్తాడులే, ఏదో ఒకటి అవుతాడు, ఏదో ఒకటి అవుతావు నువ్వు కూడా అని చెప్పి మాట్లాడేట ఆయన. అయితే ఆ పేరు చెప్పలేదు, కానీ అప్పటి నుంచి నేను అక్కడికి వెళ్ళటం మానేశాను. అంటే నెగిటివిటీ వచ్చేటువంటి ఏరియాల కంటే పాజిటివ్గా ఉండే ప్రాంతాలకు వెళ్ళటమే బెటరు అనేది నాకు అనిపించింది ఆ రోజే అని చెప్పాడు. అది చాలామంది కుర్రాళ్ళకు కూడా ఉపయోగపడే టిప్పే. అంటే కెరియర్ ఓరియంటేషన్కి ఉపయోగపడే టిప్స్ కూడా చెప్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన న్యాయం కావాలి సినిమా టైంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని చెప్పాడు. అది కోర్టు సీను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో నువ్వు ఉండాలి షాట్లో అని చెప్పాడట. ఈయన బయట నుంచి ఉంటాయి. ఈయన వచ్చి లోపల సెట్లో నిలబడ్డాడు. నిలబడగానే క్రెయిన్ మీద నుంచి క్రాంతి కుమార్ గారు అరిచాడట, ఎవడు రమ్మన్నాడు నిన్ను ఇక్కడికి, నువ్వేమన్నా సూపర్ స్టార్ని అనుకుంటున్నావా, పో బయటికి అన్నాడట ఆయన. అదేంటంటే వాళ్ళు ఎవరో పిలిస్తే వచ్చాను నేను, ఇలా కోప్పడతారేమిటి అని బాధేసింది. అయితే సాయంత్రం ఆయన ఫోన్ చేశాడు మళ్ళీ. ఫోన్ చేసి పొద్దునేదో చిరాకులో ఉండి అనేశాను, అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఏమీ లేవు అని చెప్పాడట ఆయన. చెప్పాడని ఈయనే చెప్పాడు. ఆ మేరకు కూడా ఇంతవరకు ఆయన ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు. క్రాంతి కుమార్ గారు చిరంజీవిని ఎలా సంబోధించేవారు అనే దానికి సంబంధించి అనేక రెఫరెన్సెస్ ఉన్నాయి. ఈయన ఓపెన్ కాలేదు, కానీ అంటే ఆయన అలా మాట్లాడేవాడు దూకుడుగా అనేది చెప్పాడు, కానీ దాదాపుగా ఉరేయ్ అనే లెవెల్లోనే పిలిచేవాడు ఆయన చిరంజీవిని. అంటే కెరియర్ ప్రారంభం, అంటే వాళ్ళ సినిమాయే మొదట రిలీజ్ అయిన సినిమా. క్రాంతి చిత్రాల్లోనే ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది, ప్రాణం ఖరీదు. ఆయన నటించిన మొదటి సినిమా పునాదిరాళ్ళు, కానీ రిలీజ్ అయిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు. ప్రాణం ఖరీదులో చిరంజీవిని మనం పరిచయం చేసామనేది కావచ్చు, వరుసగా ఆయనే క్యారెక్టర్లు ఇచ్చాడు ఇతను. చనువు, ఆ చనువుతో కావచ్చు, కొంచెం ఓన్ చేసుకుని మాట్లాడేవాడు. ఆయన ఎవరి మీద అయినా కోప్పడేవాడు. కోదండరామిరెడ్డికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో, క్రాంతి కుమార్తో. శివుడు 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 అని ఒక సినిమా చేశారు. క్రాంతి కుమార్ సినిమా, కోదండరామిరెడ్డి డైరెక్టర్. ఆ సినిమాలో ఒక షాటు ఈయన కెమెరా ముందుకి ఇలా వచ్చి డైలాగ్ చెప్పాలి. అది వీళ్ళు రాసుకున్న స్క్రిప్ట్లో ఉంది. ఓకే. అయితే చిరంజీవి అన్నాడట, ఇలా అలా ప్లెయిన్గా వచ్చి మాట్లాడే కంటే చిన్న యాక్షన్ మూడ్లో వచ్చి మాట్లాడితే బాగుంటుంది అని. అది కోదండరామిరెడ్డి కన్విన్స్ అయ్యి అలాగే షాట్ తీశాడు. ఈయన వచ్చి ఇద్దరినీ తిట్టాడట.
కోదండరామిరెడ్డిని చిరంజీవిని మీరెవరు మార్చడానికి సీన్ అని సెట్లో అందరి ముందు కోదండరామిరెడ్డి తీవ్రంగా బాధపడి ఆ మర్నాడు నుంచి కనిపించడం మానేశాడు. ఇంక వెళ్ళలేదు ఆ షూట్కి. అక్కడి నుంచి తిన్నగా హైదరాబాద్ వచ్చి శ్రీరంగనీతులు సినిమా కమిట్ అయ్యాడు ఆయన. అంతకుముందు ఆ సినిమా చెయ్యను అని చెప్పాడు. చెప్పి వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి నాగేశ్వరరావు గారి దగ్గర ఆ సినిమా కమిట్ అయిపోయి అక్కడ షూటింగ్ గైర్హాజరయ్యాడు. ఏంటి డైరెక్టర్ రాలేదని చెప్పి ఇంటికి ఫోన్ చేస్తే లేదండి ఆయన రాత్రి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయారని చెప్పింది ఆవిడ. ఆ సినిమాని క్రాంతి కుమార్ గారే కంప్లీట్ చేసుకున్నాడు. కానీ డైరెక్టర్గా కోదండరామిరెడ్డి పేరే ఉంటుంది. చిరంజీవి గారు ఇబ్బంది పడలా, ఈయన్ని కూడా తిట్టాడు. ఈయన రెగ్యులర్గా షూట్కి వెళ్ళాడు ఇబ్బంది పడకుండా. అంటే అదొక కెరీర్ టిప్ కూడా. అంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో మనని విపరీతంగా హర్ట్ చేసేలాగా మాట్లాడతారు, కానీ పని మీద ఫోకస్ చేయటం ప్రధానం. ఇవన్నీ పట్టించుకోకండి అనే కెరియర్ టిప్ కూడా ఉంది దానిలో. ఇలా రకరకాలుగా అంటే ఒక్క విజయలక్ష్మి ఆర్ట్స్ త్రివిక్రమరావు గారు తప్ప మిగిలిన ఆ జనరేషన్లో ఉన్న ప్రొడ్యూసర్లు ఎవరు గారు అని కూడా పిలిచేవారు కాదు ఈయన్ని. చిరంజీవి గారు అనేది ఒక త్రివిక్రమరావు గారు మాత్రమే అనేవాడు అనేది కూడా అందరికీ తెలుసు. ఆనాటి సినిమా పరిశ్రమతో పరిచయాలు ఉన్న అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆయన వినయంగానే ఉండేవాడు. కెరియర్ అలాగే నడిపాడు. సాధ్యమైనంత వరకు ప్రొడ్యూసర్కి ఇబ్బంది కలగకూడదు అనే పద్ధతిలోనే ఆయన ప్రయాణం నడిచేది. అలాగే తనకి తాను ప్రాధాన్యత ఇచ్చుకుంటూ కూడా వాళ్ళకి స్పేస్ ఇచ్చేవాడు, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి. ఈ పద్ధతే నడిచింది ఆయన కెరియర్ మొత్తం. ఎప్పుడూ ఆయన ఎవరి గురించి చెడుగా మాట్లాడటం అనేది ఎప్పుడూ జరగల. కానీ ఈ అణిచిపెట్టినటువంటి బాధలన్నీ నెమ్మదిగా ఓపెన్ అవుతున్నాడు ఆయన. అది మొదటిసారిగా క్రాంతి కుమార్ గారి గురించి ఓపెన్ అయ్యాడు. ఇక్కడి నుంచి నెమ్మదిగా రకరకాల విషయాలు ఆయన దగ్గర నుంచి బయటకు వస్తాయేమో అనిపించేలాగా ఉంది ఇది. ఈ ప్రాసెస్ అంతా ఎందుకు మొదలవుతోందంటే బహుశా ఆయన తన బయోగ్రఫీ పుస్తక రూపంలో తెచ్చేటువంటి ప్రయత్నం ఒకటి మొదలుపెట్టాడు ఈ మధ్య. యన్మూరి వీరేంద్రనాథ్ గారికి అప్పచెప్పాడు ఆ బాధ్యత. కాబట్టి ఆ సందర్భంగా ఇవన్నీ రికలెక్ట్ చేసుకుంటున్నాడా ఆయన అనేది ఒక అనుమానం. ఈ ప్రాసెస్లో ఓపెన్ అవుతున్నాడు. అవతల నుంచి ఏదైనా ప్రశ్న రాగానే ఆనాటి తన అనుభవాలన్నీ పంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అలాగే రాఘవేంద్రరావు గారి సత్కార సభలో ఈయన మాట్లాడాడు ఆ మధ్య. అప్పుడు రాఘవేంద్రరావుకి తనకి మధ్య జరిగినటువంటి మొదటి నుంచి జరిగిన ప్రయాణం గురించి నెమరేసుకున్నాడు. నెమరేసుకుని రామారావు గారితో రికార్డులు సాధించాడు ఈయన. ఆ తర్వాత ఆ రికార్డులు ఎవరితో కంటిన్యూ చేయాలన్నప్పుడు నేను ఒక ఆప్షన్గా కనిపించాను, అది నా కెరీర్కి చాలా ఉపయోగపడింది అని మాట్లాడాడు. ఇలా రకరకాల విషయాలు నెమ్మదిగా. అలాగే వైజాగ్లో ఒక సభలో మాట్లాడుతూ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయనతో తన ఎక్స్పీరియన్సెస్ చెప్పుకున్నాడు, నాగేశ్వరరావు గారితో తన అనుబంధాలు చెప్పుకున్నాడు. ఇలా క్రమంగా ఆయన ఇప్పటి వరకు తనకి తానుగా రివీల్ చేయని చాలా విషయాలు ప్రపంచంతో పంచుకోవడానికి సిద్ధపడుతున్నట్టుగా అనిపిస్తోంది. అంకురార్పణ ప్రాణం ఖరీదు నిర్మాత క్రాంతి కుమార్ గారితో మొదలైంది. అలాగే పునాదిరాళ్ళు టైంలో ఆ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు తనతో ఎలా వ్యవహరించారు అనేది సావిత్రి గారి సభలో రివీల్ చేశాడు ఆయన ఇమ్మీడియట్గా. నీకు క్యారెక్టర్ ఉంది, నరసింహరాజు వెనకాల ఉండే నలుగురు కుర్రాళ్ళలో నువ్వు ఒకడివి అని నన్ను తీసుకెళ్ళారు. నాతో పాటు ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనేది కూడా చెప్పలేదు. నువ్వు రేపు ఎవరితో నటించబోతున్నావో తెలుసా అని అడిగాడు డైరెక్టరు. ఎవరు అన్నాను నేను. సావిత్రి గారి కాంబినేషన్లో సీన్ ఉంది అని చెప్పారు. అలా మొదలైంది ప్రయాణం అని అలా చెప్పుకుంటూ నెమ్మదిగా ఆయన తన జీవిత చరిత్రని తనే ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ఏదో మొదలుపెట్టారు. అది బహుశా ఈ బయోగ్రఫీలో ఇవన్నీ ఇంకొంచెం వివరంగా రావచ్చు. ఓకే, దానికి ప్రిపరేషన్, దానికి ఒక ట్రయల్ రాస్తున్నాడు ఇప్పుడు. అన్నీ నెమరేసుకుంటున్నాడు ఆయన. అన్నీ నెమరేసుకుంటున్నాడు అందరితోనూ తన అనుభవాలు ఇవన్నీ.
ఇంకొంచెం లోతుగా చెప్పొచ్చు, కానీ ఎక్కడో మొహమాటం ఉంది ఆయనకి. అంటే ఆ రోజున న్యాయం కావాలి సెట్లో తనని హ్యూమిలేట్ చేసినటువంటి క్రాంతి కుమార్ గురించి మాట్లాడాడు, కానీ ఆయన ఇంకా ఇబ్బంది పెట్టేవాడు అనేది తెలుసు అందరికీ. అంతదాకా వెళ్ళి రివీల్ చేయలేదు ఈయన. గౌరవప్రదంగానే వదిలేసాడు. కాబట్టి ఇప్పటికీ ఆయనలో ఆ మొహమాటము అది ఉంది. కాకపోతే ఎక్కడో చోట ఓపెన్ కావాలి అనేటువంటి తపన కూడా ఉంది. ఈ రెండింటి మధ్య క్లాషే కనిపిస్తోంది చిరంజీవులు. లీకేజీలు కాదు ఇది. ఓకే. వాంటెడ్గానే నెమ్మదిగా చెప్తున్నాడు ఆయన, ఓకే. ప్రపంచానికి తన గురించి తెలియాలి అనే ఉద్దేశంతో.